హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఆలస్యం చేయకుండా కథ చెప్పుకుందామా? కథ పేరు ఆలోచనే ముఖ్యం. గూడు కట్టుకోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతుంది రామచిలుక. పెద్ద కొమ్మలతో గుబురుగా ఉన్న చెట్టు దానికి చాలా నచ్చింది. అక్కడే గూడు కట్టుకోవాలనుకుంది. వెంటనే చిన్న చిన్న పుల్లలు ఏరడం మొదలుపెట్టింది. ఇంతలో గాలి గట్టిగా వీచడంతో దాని నోటికి అస్సలు పుల్లలు అందడం లేదు. పోనీ గడ్డి తీసుకువెళ్దామన్నా అదే పరిస్థితి. అప్పుడే అక్కడికి ఒక చిన్న పిచ్చుక వచ్చింది. మిత్రమా, దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది. ఈ చెట్టు మీద గూడు కట్టుకోవాలని అనుకుంటున్నాను, అందుకనే పుల్లలను గడ్డి ఏరుతున్నాను. కానీ గాలి వల్ల అసలు వీటిని పట్టుకోలేకపోతున్నాను అంది రామచిలుక. అవునా, నేనేమైనా సహాయం చేయాలా అని అడిగింది పిచ్చుక. ఇంత చిన్నగా ఉన్నావు, నా వల్లే కావడం లేదు, ఇక నువ్వేం చేస్తావు? ఏం వద్దులే అని బదులిచ్చింది చిలుక. గూడుకు కావలసిన పుల్లలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటూ రివ్వున ఎగిరిపోయింది పిచ్చుక. ఇక చిలుక పుల్లలు ఏరడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అంతలోనే పిచ్చుక కొంత గడ్డిని పట్టుకొని వచ్చేసింది. ఇక్కడ అసలు నోటితోనే పట్టుకోవడానికి వీలు లేకుండా గాలి వీస్తుంటే ఎక్కడి నుంచి తీసుకువచ్చావు అడిగింది చిలుక. కొట్టుకెళ్లిన గడ్డి పక్కనే ఉన్న కొలంలో పడుతుంది, తడిగా ఉన్న గడ్డి కదలదు కదా, అక్కడ నుంచి తీసుకువచ్చాను అని బదులిచ్చింది పిచ్చుక. ఇక గూడు మొత్తం పూర్తయ్యే వరకు గడ్డి పుల్లలు తీసుకువచ్చి ఇచ్చింది పిచ్చుక. చిన్నదానివని నీకు ఏ పని రాదనుకున్నాను, కానీ కొన్ని పనులు చేయడానికి ఆకారం వయస్సు కన్నా ఆలోచనే ముఖ్యమని తెలియజేశావు. నీకు కృతజ్ఞతలు మిత్రమా అంది చిలుక. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.